క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు గత నిన్నటి సాయంకాలం మాకు ఫోన్ చేసి ఇక్కడ కూల్చబడ్డ చర్చికి వెళ్ళమన్నారు. అలాగే తెలుసుకోమని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక పాస్టర్ గారు మరి ఫిలిప్ గారు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆర్ఐ గారు ఇక్కడ చర్చి కూలగొట్టడం చాలా బాధాకరమైన విషయము. మరి నిరుపేదలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అది గవర్నమెంట్ స్థలము, గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా 20 గుంటల స్థలాన్ని వీళ్ళకు గ్రామ పంచాయతీ నుండి కూడా ఇచ్చారు. పేపర్స్ కూడా ఉన్నాయండి. వీరు దాదాపుగా 14 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇక్కడ వారి మందిరాన్ని వారు కలిగింది ఏదో చిన్న రేకుల షెడ్ వేసుకొని వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఇంత దారుణంగా వారికి ఏమి ఇంటిమేషన్ ఇవ్వకుండానే వచ్చి షెడ్డును ఆర్ఐ గారు కూలగొట్టిందని విన్నప్పుడు మేము చాలా బాధపడుతున్నాం పాస్టర్లమంతా. కానీ ఇలాంటి అన్యాయం ఇంకొకరికి ఎవరికి జరగకుండా దయచేసి ఆర్ఐ గారి మీద రాష్ట్ర చైర్మన్ గారు అలాగనే మరి ముఖ్యమంత్రి గారు సీఎం గారు కూడా దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని మేము పాస్టర్ ఫెలోషిప్ నుండి మేము కోరుకుంటున్నాం. వరంగల్ పాస్టర్ ఫెలోషిప్ నుండి నేను అధ్యక్షుడిని పాస్టర్ ప్రేమ్. నమిలిగొండ ప్రాంతంలో గన్పూర్ మండల నియోజకవర్గ నమిలిగొండ ప్రాంతంలో మేము దళితులుగా ఉండి మేము ఊరు బయట కూడా మమ్మల్ని మా దేవునికి మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నామంటే అది నిజంగా ఇది మా మనోభావాలకు ఇది చాలా బాధాకరము. మా మనోభావాలు దెబ్బతీసినట్టే. ఇది మా ఊరు బయట మేము ఏదో చిన్నగా మేము పాక వేసుకొని రేకులు వేసుకొని ఇక్కడ మేము మా దేవుని మా యేసయ్యను మేము పూజిస్తుండగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ ఊరు బయట కూడా మమ్మల్ని మరి ప్రార్థన చేసుకోకుండా దారుణంగా మరి మందిరాన్ని కూల్చివేయడం ఇది నిజంగా ఇది దురదృష్టకరం. ఇది ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తారని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మేము ప్రార్థన చేశాం, గెలిపించుకున్నాం. ఇదేనా అండి మీరు చేసేది? క్రైస్తవులపై దాడులు, పాస్టర్లపై దాడులు, చర్చిలను కూలగొట్టడం ఇది దురదృష్టకరం. ఎందుకంటే ఇది మరి ఊరు బయట ఉన్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఇండ్లు ఉన్నాయా, అబ్జెక్షన్ ఉన్నాయా, అలాంటి ఏది కూడా లేదు. అయినా కూడా మమ్మల్ని ఇలా వేధించడము. మరి ప్రభుత్వ అధికారులు మరి ఆర్ఐ గారు నిజంగా మరి ఆర్ఐని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మా దేవాలయాన్ని కూల్చివేశాడు ఇక్కడ. నిజంగా ఆయన వెంబడే ఆయనను సస్పెండ్ చేయాలి దయచేసి. ఎందుకంటే మాకు నష్టం జరిగింది. ఇక్కడ ఆడపడుచులు మా సోదరులు నిజంగా ఎండలో ఉన్నారు. మేము కూడా నిజంగా ఈ వార్త తెలవగానే మేము ఎంతో మరి దుఃఖముతో, వేదనతో, బాధతో ఈరోజు ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం. నిజంగా తెలంగాణ పాస్టర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షంగా నేను ఖండిస్తున్నాను. నేను రాష్ట్ర పక్షంగా నేను ప్రతి మండలంలో మేము కలెక్టర్ ముట్టడి చేస్తాము. ప్రతి మండలంలో మండల కార్యాలయం ముట్టడి చేస్తాము. మేము మరి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తప్పకుండా మేము తీసుకెళ్తాము. ఇది దురదృష్టకరం, ఇది చాలా బాధాకరం. ఇది దయచేసి ఈ మందిరాన్ని కూల్చివేయడం పక్షంగా నిజంగా అందరూ కూడా దీన్ని ఖండించాలి. అందరూ కూడా దీని మీద పోరాటం చేయాలి. ఇదిగా దళితులపై దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. మేము తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ నాయకులు, ఎవరున్నా కూడా దీన్ని మరి విషయంలో ఖండించాలి. దయచేసి ప్రభుపక్షం మీకు తెలియజేస్తున్నాను. గన్పూర్ మండల్ నమిలిగొండ గ్రామంలో ఈ మందిరాన్ని కూల్చివేయడం మా హృదయాన్ని కలిచివేసింది. ఈ స్టేషన్ గన్పూర్ మండల్ దాదాపు మాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఎస్సీ రిజర్వేషన్ ఎమ్మెల్యే. ఈ ఎస్సీ రిజర్వేషన్ ఎమ్మెల్యే పరిపాలనలో ఇటువంటివి జరిగితే ఇంకొక నియోజకవర్గంలో మాకు సెక్యూరిటీ లేకుండా పోతుంది. దయచేసి ఈ విషయంలో కడియం శ్రీహరి గారిని మేము తప్పుపట్టాల్సినటువంటి అవసరత వస్తుంది. వెంటనే కడియం శ్రీహరి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, నిన్ను గౌరవించి నీ కోటేసి గెలిపించిన ఈ పేద బాడుగు బలహీన ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది. వెంటనే మీరు స్పందించి ఎంఆర్ఓ మీద, ఆర్ఐ మీద మీరు చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేసి నేను పేదల పక్షపాతిని అని మీరు నిరూపించుకోవాలి. మీరు కనుక ఆ పని చేయకపోతే మీరు పేదల పక్షపాతి కాదు అనేది మాకు ఈ సంఘటనతో అర్థమవుతుంది. దయచేసి మేము ఇంతటితో ఊకం. అవసరమైతే ఎమ్మెల్యే గారి ఇల్లును ముట్టడిస్తాం. హైదరాబాద్ హైవే మీద పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైస్తవ సమాజం
అక్కడ మణిపూర్ దాడిలో ఏ విధంగా గాయపడ్డ వ్యక్తుల కొరకు వరంగల్ పట్టణం కదిలిందో ఆ వరంగల్ పట్టణం అంతా స్టేషన్ కన్పూర్కు రాబోతుంది. తక్షణమే ఈ 1-2 డేస్లో మీరు పరిష్కారం చేసి ఏ విధంగా గులగొట్టినరో ఆ విధంగా దాన్ని నిర్మించిస్తేనే సరి. లేకపోతే తప్పకుండా ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే దినాల్లో మేము తగిన గుణపాఠం చెప్తాం. మీరు దీని మీద చర్య తీసుకోకపోతే మీ అంతర్గతంలో మీ మనసులో ఏమున్నదో మాకు తెలిసిపోతుంది. దయచేసి దీంతో మీరు బయటపడ్డారు. మాకు వెంటనే మీరు స్పందించకపోతే మా ఎమ్మెల్యే గారికి అనగా కడియం శ్రీహరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ ఏరియా, మీ నియోజకవర్గం, మీ గ్రామము, మీ కోట్లేసి గెలిపించిన ప్రజలకు ఇంత అన్యాయం జరిగితే మీ యొక్క మీకు తెలియకుండా ఇది జరిగిందా? ఖచ్చితంగా మీ యొక్క సలహా ఉన్నది ఇందులో. మీరు వెంటనే స్పందించకపోతే గన్పూర్ నియోజకవర్గమే కాదు, వరంగల్లో ఉన్న ఉమ్మడి 12 నియోజకవర్గాల ప్రజలు వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తారు. ఖచ్చితంగా ఈ గన్పూర్ నియోజకవర్గంలో ఇటువంటి జరగడం మాకు చాలా సిగ్గుసేటు, బాధ కలుగజేస్తుంది. క్రైస్తవ సమాజముగా దయచేసి నేను పిలుపునిస్తున్న ఈ గన్పూర్ నియోజకవర్గ సేవకులు, అంతేకాదు మండల సేవకులు ఐక్యమై వారితో కలిసి మేము ముందుకు వెళ్తామని జ్ఞాపకం చేస్తూ, నేను మా యొక్క క్రైస్తవ ప్రజల కొరకు ఎంత దూరమైనా ప్రాణాలు లెక్క పోరాడి మా మనల్ని పిలుకుంటాం, మా యొక్క పట్టుదల మేము నిరూపిస్తామని జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను.